హలో ఎవ్రీబడి, ఎవరైతే జేసీజీ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వాళ్ళకి 3 years ప్రాక్టీస్ అనేది మ్యాండేటరీయా అని నన్ను కొందరు అడగడం జరిగింది. సో నిన్నొచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం రిట్ పిటిషన్ నంబర్ 1022 ఆఫ్ 1989 ఇందులో మెన్షన్ చేసిన జడ్జిమెంట్ ప్రకారం అయితే ఎవరైతే జేసీజీ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వాళ్ళకి 3 years ప్రాక్టీస్ అనేది మ్యాండేటరీ అని మెన్షన్ చేశారు. దీనికన్నా ముందు ఈ జడ్జిమెంట్ దానికన్నా ముందు అయితే 3 years ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు, ఫ్రెషర్స్ కూడా జేసీజీ ఎగ్జామ్ రాయొచ్చు అండ్ రాసి జేసీజీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదే విధంగా 2002లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే జేసీజీ ఎగ్జామ్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో 3 years ప్రాక్టీస్ అనేది అవసరం లేదు, ఫ్రెషర్స్ అయినా సరే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అయినా సరే ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. సో నిన్నిచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఇందులో కొన్ని మార్పులు చేయడం జరిగింది. అందులో అయితే 3 years ప్రాక్టీస్ అనేది మ్యాండేటరీ. అదేవిధంగా డేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ నుంచి ఈ 3 years అనేది కన్సిడర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎన్రోల్మెంట్ అయిందనుకో, ఈ రోజు నుంచి ఇంకా 3 years వరకు, దాని తర్వాత ఏదైనా నోటిఫికేషన్ వస్తే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఈ 3 years అనేది మళ్ళీ దీనికి సర్టిఫికేట్ కూడా మెన్షన్ చేయాలని చెప్పింది. ఎప్పుడైతే అప్లై చేశారో ఆ సర్టిఫికేట్ వచ్చేసి 3 years కంప్లీట్ చేసుకొని ఒక 10 years స్టాండింగ్ అడ్వకేట్ దగ్గర కానీ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ వాళ్ళ దగ్గర కానీ సర్టిఫై అయ్యాక ఆ సర్టిఫికేట్ అనేది ఎప్పుడైతే మనం జేసీజీకి అప్లై చేస్తామో అందులో మెన్షన్ చేయాలని వీళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే లా క్లర్క్స్ ఉంటారో జడ్జెస్ దగ్గర చేస్తారో వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలి జేసీజీ ఎగ్జామ్ రాయడానికి. ఎందుకంటే లా క్లర్క్స్ కూడా 3 years అక్కడ వర్క్ చేస్తారు జడ్జి దగ్గర. సో వాళ్ళకు కూడా అదేవిధంగా వర్తిస్తుందని చెప్పడం జరిగింది. అండ్ ముందే జడ్జెస్కి ప్రాక్టీస్ 1 year ఉండే, ఈ 1 yearని కాస్త ఇంకో 1 year పెంచడం జరిగింది. ఎవరైతే జడ్జెస్ అవుతారో క్వాలిఫై అవుతారో జేసీజీ వాళ్ళకి 2 years ప్రాక్టీస్ 2 years ట్రైనింగ్ అనేది ఇవ్వాలని సుప్రీంకోర్టు మెన్షన్ చేసింది. అండ్ ఇది ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్కి వర్తించదు. ఇప్పుడైతే ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఆ నోటిఫికేషన్కి అనేది ఈ 3 years ప్రాక్టీస్ అనేది వర్తించదు. ఈ 3 years ప్రాక్టీస్ అనేది ఏ విధంగా తీసుకున్నారంటే సుప్రీంకోర్టు ఆల్ ఓవర్ ఇండియా అన్ని హైకోర్ట్స్ని అడగడం జరిగింది. చాలా హైకోర్ట్స్ ఏం చెప్పాయంటే 3 years ప్రాక్టీస్ అనేది పెట్టడం మంచిది. సో దీని ప్రకారం అన్ని హైకోర్ట్స్ వాళ్ళకు అఫిడవిట్ అందించిన దాంట్లో ప్రాక్టీస్ అనేది పెట్టడం అనేది చాలా మంచి విషయం అని చెప్పడం జరిగింది.